ఇరాన్ మీద యుద్ధాన్ని మొదలుపెట్టిన తర్వాత రోజు రోజుకు అమెరికా పరువు గంగపాలైపోయింది. ప్రపంచం ముందు పూర్తిగా చులకనైపోయింది. మరికొంతకాలం కొనసాగిస్తే ఇంకా చులకన కావడం తప్ప వేరే ఇంకేమీ ప్రత్యామ్నాయం కూడా లేదు అని భావించిన అమెరికా అధ్యక్షుడు ఉన్న పరంగా ఇరాన్తో చర్చలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఇరాన్ మీద దాడులకు 5 రోజులు విరామం ఇస్తున్నామని చెప్పి ప్రకటించి దాని నుంచి అయితే బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆర్థికంగా ఇటు మిలిటరీ పరంగా, ఆయుధాల పరంగా, విమానాల పరంగా అమెరికాకు వాచిపోయింది. ప్రపంచ దేశాల ఒత్తిడి, అందరూ అమెరికానే దోషిగా చూస్తూ వస్తున్నారు. సొంత ప్రజలు తిడుతూ ఉన్నారు. ఉన్నతాధికారులే రాజీనామా చేస్తూ ఉన్నారు. అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నారు అన్న దాని మీద వాళ్ళ దగ్గర ఒక సమాధానం కూడా లేదు. సింగిల్ సమాధానం కూడా లేదు. ఎందుకు చేస్తున్నారో రోజుకు టార్గెట్ చెబుతారు, రోజుకు ఒక మాట చెబుతారు. సరే, సీన్ కట్ చేస్తే ఎట్లా తాత్కాలికంగా ప్రస్తుతానికి బయటకైతే వచ్చారు. ఈ వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ అయిన తర్వాత మీడియాతో బ్రీఫింగ్, మీడియా సమావేశం. ఆ సమావేశంలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి. అసలు ఇరాన్తో యుద్ధం ఎందుకు కొనసాగించారు, ఎందుకు ఆపినారు, అసలు ఏంటి మీ వ్యూహాలు ఏంటి అని. దానికి ట్రంప్ ఇచ్చిన సమాధానం నిజంగానే ట్రంప్ మానసిక స్థితి బాగా ఉందా అనుకోవాలేమో చాలాసార్లు ఆయన మాటలు బట్టి. యుద్ధం ఎందుకు చేశారు అంటే ఏమో మా రక్షణ మంత్రిని అడగాలట. పక్కనే ఉన్నారు ఆయన, డిఫెన్స్ సెక్రటరీ అంటారు. డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్జిత్ ఉంటాడు. ఆయన అడగండి. ఇరాన్ అణు కార్యక్రమం చేస్తుంది, దాన్ని ఆపాలని చెప్పి ఆయనే చెప్పాడు. మరికొందరు గొప్ప వ్యక్తులకు కూడా అమెరికాలో ఫోన్ చేశాను నేను, ఇరాన్ మీద యుద్ధం చేద్దామన్నారు. ఇరాన్లో పరిస్థితులు చక్కదిద్దితే పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. అందుకని చెప్పి యుద్ధం చేశాం అని చెప్పి పక్కనున్న డిఫెన్స్ సెక్రటరీ, రక్షణ శాఖ మంత్రి మీద వేసేసాడు. అసలు ఈ యుద్ధం నుంచి ఎట్లా బయటకు రావాలో తెలియక రోజుకో మాట మాట్లాడుతూ చివరికి వాళ్ళ రక్షణ శాఖ మంత్రి చెబితే యుద్ధం చేసినాడట. వీళ్ళకి ఎంత కామెడీ. మధ్యలో ఒకసారి ఏమన్నారు, సరదాగానే దాడులు చేస్తా ఇరాన్ మీద అన్నాడు. ప్రపంచం దూల తీరిపోతూ ఉంటే ఇప్పటివరకు ఇరాన్ ఏమి చర్చలకు రాలే, ఇప్పుడు ప్రెజర్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్ చర్చలకు రాకపోతే తప్పు వాళ్ళది అవుతుంది. సో వాళ్ళు కానీ చర్చలకు రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ అమెరికా ఏమో ఇస్లామాబాద్లో చర్చలు జరుపుతామంటుందట, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో. అది అక్కడే ఫైనల్ కావచ్చు చర్చల ప్లేసు. ఈ వారంలోనే జరగచ్చు అని ఇజ్రాయెల్ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. కొన్ని అంతర్జాతీయ కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. ఇరాన్, అమెరికా నుంచి కీలక వ్యక్తులు ఆ సమావేశాలకు హాజరవుతారు చర్చలు. కానీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ చర్చలను లీడ్ చేయొచ్చు అని అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంతకాలం దాడులు చేసి చంపుకొని ఇప్పుడు ఇంకేమి చర్చలు చేస్తారో ఏమో చూడాలి. ఇరాన్ ఎలాంటి ప్రపోజల్తో ముందుకు వస్తుందో.